నేను ప్రొడ్యూసర్గా చేశానండి ఈ మూవీకి. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. అండ్ సునీత బొమ్మి సునీత శ్రీనివాస్. అండ్ నాకు ఫస్ట్ లైక్ ఈ మూవీకి స్టోరీ చాలా బాగుంది. అండ్ మనకి యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మనకి ఒక బ్యాడ్ కాన్సెప్ట్ ఉంది పీపుల్లో. బేసిక్గా పీపుల్ ఏమనుకుంటున్నారంటే ద మోస్ట్ ఎర్నింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ పోలీస్ డిపార్ట్మెంట్. బట్ ఈ డిపార్ట్మెంట్లో కూడా మంచి వాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు అని తెలియచెప్పే స్టోరీనే అండి ఇది. అండ్ ఇందులో శివాజీ రాజా గారు హీరోగా యాక్ట్ చేశారు. సో దిస్ ఇస్ అ కూల్ అండ్ క్లీన్ మూవీ. ఇందులో మీకు ఎనీ బ్యాడ్ వర్డ్స్ కానీ లేదా బ్యాడ్ సీన్స్ కానీ లేవు. దీస్ డేస్ మనం మూవీస్ని ఎంటర్టైన్మెంట్ కోసం మనం వెళ్తున్నాము. అండ్ ఇన్ దాట్ వీ ఫీల్ సమ్టైమ్స్ కొంచెం ఎంబరాస్గా ఫీల్ అవుతూ ఉంటాము, ఇబ్బందిగా. పీపుల్ లైక్ మన పిల్లలతో కానీ లేదా మన పేరెంట్స్తో కానీ మూవీస్ చూడాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. బట్ ఈ మూవీలో అలాంటివి ఏమీ లేవు. చాలా క్లీన్ మూవీ. అండ్ ఎండ్ ఆఫ్ ద మూవీ వీ ఫీల్ దట్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ కూడా మన ప్రపంచంలో ఉన్నారు, మన ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు అని తెలియచెప్దామని ఈ మూవీని తీస్తున్నామండి. అండ్ ఇందులో మూవీకి ఎవ్రీ ఆర్టిస్ట్ టెక్నీషియన్ చాలా బాగా వర్కౌట్ చేసి మాకు హెల్ప్ అవుట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీవన్ అందరూ చాలా బాగా వర్క్ చేసి ఈ టీమ్ వర్క్ అన్నది సక్సెస్ఫుల్గా చేయడానికి వీళ్ళందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. అండ్ మూవీ వైజ్ చూస్తే ఈ మూవీలో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వైజ్ మూవీ కదా అని ఎక్కువ వైలెన్స్ కూడా మీకు లేదు. వైలెన్స్ ఎక్కువ లేకోకుండా క్లీన్గా చక్కగా మనం హ్యాపీగా, ఈవెన్ కామెడీ వైజ్ కూడా ఇట్స్ ఎ గుడ్ మూవీ. విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వీ కెన్ ఎంజాయ్. ఈవెన్ కామెడియన్స్ కూడా లైక్ న్యూ కమెడియన్స్ అండ్ ఆల్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ స్టోరీ వైజ్ కూడా మనకి ఒక నిజాయితీ గల ఆఫీసర్, కానిస్టేబుల్. అండ్ కానిస్టేబుల్స్ దీస్ డేస్ ఎనీ డిపార్ట్మెంట్ పీపుల్ లైక్ ఈవెన్ మిల్క్ మ్యాన్ కూడా వెహికల్ పైన వెళ్ళి మిల్క్ ఇస్తున్నాడు, కానీ ఇవాళ రేపు సైకిల్ పైన ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ ఈ కానిస్టేబుల్ ఏమో సైకిల్ మీదనే వెళ్ళి తన వర్క్ డ్యూటీస్ చేసే కానిస్టేబుల్. ఈ క్షణంలో ఒక చిన్న సినిమాకి రిలీజ్ చేయడమే చాలా కష్టం. అలాంటి టైంలో అసలు సినిమా వాతావరణమే లేకుండా సునీత గారు, శ్రీనివాస్ గారు, మా సీనియర్ ఆర్టిస్ట్ రావుకొండరావు గారి దగ్గరికి వెళ్ళి మేము సినిమా తీద్దాం అనుకుంటున్నామండి అన్ని డైరెక్టర్ నిర్దేశకుని తీసుకెళ్తే శివాజీ రాజా అని పెట్టను, మీకు కోఆపరేటివ్గా ఉంటాడు, పైగా ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంటున్నారు కాబట్టి అతని ఖడ్గం, అతని సముద్రం కొన్ని సినిమాలు ఉన్నాయి, నాకు చాలా ఇష్టం, అతను పెడితే మీకు బాగుంటుంది చెప్పమంటే నేను ఆ ఇంటికి వెళ్ళి చెప్తానని నాకు రోజు ఫోన్ చేస్తే నేను వెళ్ళి నేను రాస్తున్నాను అన్నారు. నేనేం మాట్లాడదు, నేను చేస్తున్నాను సార్ అని చెప్పి వచ్చేసాను. ముందుగా మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. నేను కూడా ఇంతకుముందు అక్కడ ఉన్నామండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కెమెరా వెనక నుంచి కెమెరా ముందుకు వచ్చాను. ఇది నా రెండో సినిమా. నా ఫస్ట్ సినిమా చినుకని నేను 2005లో చేశాను. దానికి బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డు అంతా తీసుకున్నాను. అయితే ఇది అంటే నేను కెమెరామ్యాన్ నుంచి డైరెక్టర్ రావడం వల్ల నాకు వచ్చిన స్వార్థం కూడా ఉంది. నేచర్ని బేస్ చేసుకుని కథలు రాసుకోవడం నాకు ఇంట్రెస్ట్ బాగా. ఆ ఉద్దేశంతో నా ఫస్ట్ సినిమా అంతా సముద్రం ఒడ్డున ఉంది. ఈ సినిమా మొత్తం అంతా కూడా హిల్ స్టేషన్లో ఉంటుందన్నమాట. మొత్తం అంతా హిల్ స్టేషన్లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్, అంటే ఈ రోజుల్లో కూడా సైకిల్ వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కానిస్టేబుల్ నిజాయితీ మీద జరిగే కథ. అలాంటి ఒక కథ అనుకున్నప్పుడు నేను అలా గురుగారు రావుకొండరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటూ ఇలా చేద్దాం అనుకుంటున్నా గురుగారు ఇలా అన్నప్పుడు నాకు శివాజీ రాజా గారు గురించి, అంటే నేను ఆల్రెడీ సముద్రంలో చూశాను, తర్వాత ఖడ్గంలో చూశాను. ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన కామెడీ చేస్తాడని అందరూ అనుకుంటారు కానీ ఎమోషన్ చాలా అద్భుతంగా చేస్తారు ఆయన. నేను రియల్గా సెట్లో కూడా చూశాను కాబట్టి నాకు తెలిసింది. ఆయన ఎమోషన్ చేస్తున్నప్పుడు అందరూ అంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండేవాళ్ళు. నేను కూడా కట్ చెప్పడం కూడా మర్చిపోయాను. అంత బాగా ఆయన ఎమోషన్ సీన్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇందులో నిర్దేశ్ గారు చెప్పినట్టు 2 పాటలు, ఒకటి గన్ మీద ఉందండి పాట. ఇంతవరకు మనకి పెసరెట్ మీద, సిగరెట్ మీద ఇలాంటి పాటలు వచ్చాయి. బట్ ఫస్ట్ టైం ఒక గన్ మీద ఒక ఐటెం తీసుకొని ఇంతవరకు ఎందులోని పాట లేదు. ఆ పాట ఈ సినిమాలో పెట్టడం జరిగింది. బాగా రాశాడు మా రాజన్న. రాజు తప్పేట అనకుండా మా రాజన్న అన్నం అయితే హాయిగా ఉంటుంది నాకు.
మార్నింగ్ చెప్పాము మేము, ఈవినింగ్ కల్లా పాట తీసుకొచ్చాడు, నేను సాయంత్రం కల్లా కంపోజ్ చేశాను, పాట రెడీ అయిపోయింది. ఇది దాని స్టోరీ. ఇది ఒక మంచి సినిమా. ఉగాదికి రిలీజ్ కాబోతుంది. ఉగాదిలో మన అందరం ఉగాది అనగానే 6 రుచులు ఉంటాయి. అలాగే మా సినిమాలో కూడా అన్ని రుచులు ఉన్నాయి. మీకు కావాల్సిన స్టఫ్ ఉంది. మంచి సినిమా. ఆవిడ ముందే చెప్పారు, మా ప్రొడ్యూసర్ గారు సునీత గారు. వాళ్ళు ఒక స్కూల్స్లో టీచర్స్, వాళ్ళు అసలు సంబంధమే లేదు సినిమా ఇండస్ట్రీకి. వాళ్ళు చెప్పగానే కథ విని బాగుంది అని, ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. తమ్ముడు, మొత్తం నిర్దేశ్ గారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ అనుకునేసరికి వెంటనే శివాజీరాజు గారిని ఓకే చేసుకొని సినిమా స్టార్ట్ చేసేసారు. ఇమ్మీడియట్గా అయిపోయింది. ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ ఏమాత్రం లోడ్ చేయలేదండి ఈ ప్రొడ్యూసర్స్. దానికి అప్రిషియేట్ చేయాలి. పేరుకి మాత్రమే చిన్న సినిమా. ఆర్టిస్టులు లొకేషన్ పోయిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఫుల్ఫిల్ చేశారు మాకు. శ్రీ సాయి సిద్ధి సినిమా కంపెనీ పతాకంపై అజాత శత్రువు మాకెంతో సర్వీస్ చేసి ఇంకా సర్వీస్ చేస్తూ మోస్ట్ వాల్యుబుల్ అండ్ రెస్పెక్టబుల్ పర్సన్స్ ఇన్ ది సొసైటీ, సమాజ మిత్రులు, పోలీసులు, అటువంటి ఇతివృత్తంతో నిర్దేశ్ నిర్సు గారి దర్శకుడిగా, శ్రీ బొమ్మి సునీత శ్రీనివాసరావు గారి నిర్మాతగా ఈ చిత్రం మీ ముందుకు రాబోతుంది ఉగాది రోజు. ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో ఈ చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. నమస్కారం. సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, తద్వారా మళ్ళీ ఇంకో సినిమాకి ప్లాన్ చేయడానికి అవకాశం కల్పించాలని మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా శివాజీ అన్న గారి గురించి చెప్పాలంటే, లొకేషన్లో ఇందాక ఎవరో చెప్పినట్టు లొకేషన్కి మా గంట ముందు, 1 గంట ముందు వెళ్ళి అక్కడ ఉండేవారు. మరుసటి రోజు మాకు టెన్షన్, శివాజీ గారు వెళ్ళిపోయి ఉంటారు, మనం లేట్గా వెళ్తున్నాం అని మాకు టెన్షన్తో వెళ్ళేవారు. కానీ అక్కడ మాకు కూల్గా ఉండేవారు. ఎన్నో సూచనలు, మాకు డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్, ఇవన్నీ చాలా నేర్చుకున్నాం మన దగ్గర. ముఖ్యంగా పంక్చువాలిటీ నేర్చుకున్నాం. అట్లా నాకు పరిచయమైన ఒక కెమెరామెన్ రమణ సాల్వ, ఆయన ద్వారా ఈ సినిమా నిర్దేశ్ నెస్ గారికి నేను పరిచయం అవ్వడం, ఈ సినిమా నేను కెమెరామెన్గా వర్క్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా ఆయన నాకు పరిచయం చేసేటప్పుడు, శేఖర్ అంటే కెమెరా ట్రాలీ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అవన్నీ అంటాడు, మరి మీకు ఓకేనా అని అడగ. నేను ఈ సినిమాకి అవకాశం రావడానికి కారణం నా స్నేహితుడు మ్యూజిక్ డైరెక్టర్ తారక రామారావు. తనే నాకు పిలిచి ఎలాగైనా ఈ సినిమా నువ్వు చేయాలా అని చెప్పి అడిగారు. దానికి మా డైరెక్టర్ గారు కూడా ఓకే చేయడంతో ఈ సినిమాకి నేను చేయగలిగాను.